మీకు ఈ పాట గుర్తుందా? శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని. రండి, శిలలపై లిఖించిన దక్షిణ భారతదేశ వాస్తుశిల్ప చరిత్రలోకి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. భారీ క్రేన్లు, ఆధునిక యంత్రాలు, టెక్నాలజీ ఏమీ లేని ఆ కాలంలో కేవలం ఒక ఉలి సుత్తితో అత్యంత కఠినమైన శిలలకు ప్రాణం ఎలా పోశారు. వందల ఏళ్లు గడిచినా, సునామీలు, భూకంపాలు వచ్చినా చెక్కు చెదరని అద్భుతాలను ఎలా నిర్మించారు. శిలల ద్వారా మన పూర్వీకులు భవిష్యత్ తరాలకు వదిలి వెళ్ళిన సందేశం ఏమిటి? దక్షిణ భారతదేశ చరిత్రలో వాస్తుశిల్పం అనేది కేవలం రాళ్లను పేర్చడం కాదు, అదొక సజీవ అక్షరం. పల్లవుల కాలంలో కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలతో మొదలైన శిలా ప్రస్థానం చాళుక్యుల ప్రయోగాలకు వేదికైంది. ఆపై ఆకాశాన్నంటే భారీ కట్టడాలతో చోళులు తమ వైభవాన్ని చాటితే, కఠినమైన నల్లరాతిపై సైతం అత్యంత సున్నితమైన నగిషీలు చెక్కి నిర్మాణాత్మక సాంకేతికతతో కాకతీయులు కొత్త శిఖరాలను అధిరోహించారు. ఇక విజయనగర రాజుల కాలానికి ద్రావిడ శిల్పకళ తన అత్యున్నత దశకు చేరుకుంది. ఈ అద్భుతమైన కళా ప్రయాణాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మీ ఓరుగల్ అందాలు ఛానల్. నమస్కారం. ఈనాటి మన చారిత్రక ప్రయాణానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలో రాతి నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది పల్లవ రాజులే. 7వ శతాబ్దంలో మహేంద్రవర్మ కాలంలో కొండలను నేరుగా తొలిచి గుహాలయాలుగా మార్చే అద్భుత ప్రక్రియ మొదలైంది. ఆ దేవాలయాలలోని భారీ స్తంభాలు, గర్భగుడికి కాపలాగా ఉండే గదను ధరించిన భారీ ద్వారపాలకులు వారి గాంభీర్యానికి నిదర్శనం. ఆ శిల్పాలు ఎంత సహజంగా ఉంటాయంటే వారి దేహాకృతి, ముఖ కవలికలు వాస్తవికతకు అద్దం పడతాయి. అదే మామల్ల శైలి నరసింహవర్మ కాలం వచ్చేసరికి గుహలకే పరిమితం కాకుండా ఏకంగా ఒక పెద్ద బండరాతిని పైనుండి కిందకు తొలచి స్వతంత్ర రథాలుగా మార్చేశారు. ధర్మరాజ, భీమ, అర్జున, ద్రౌపది, నకుల, సహదేవ రథాలుగా పిలుచుకునే పంచరథాలు భారతీయ కళా చరిత్రలోనే తొలి ఏకశిలా అద్భుతాలు. ఇక్కడ స్తంభాల అడుగున కూర్చున్నట్లుగా ఉండే సింహాలు పల్లవుల రాజసానికి ప్రతీకగా నిలిచాయి. రాతిని తొలిచే దశ నుండి రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి గుళ్ళుగా నిర్మించే అత్యున్నత దశకు పల్లవ శిల్పకళ చేరుకున్నది రాజసింహుని కాలంలోనే. దీనికి సజీవ సాక్ష్యం మహాబలిపురంలో సముద్రపు అలల తాకిడికి గర్వంగా నిలబడిన షోర్ టెంపుల్. ఇక్కడి రథాల దగ్గర చూసినట్లు కూర్చున్న సింహాలకు బదులుగా గంతులేస్తున్నట్లుగా ఉండే సింహాలు చోటు చేసుకున్నాయి. దక్షిణ భారత దేవాలయాలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గోపురం అనే నూతన అధ్యాయం ఇక్కడే మొదలైంది. పల్లవులు ఒకవైపు శిలలకు ప్రాణం పోస్తుంటే, అదే సమయంలో వాస్తుశిల్పంలో ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేసిన ఘనత చాళుక్యులది. ఐహోలే మరియు బాదామి ప్రాంతాల్లో వీరు నిర్మించిన గుళ్ళు వాస్తుశాస్త్రానికి ఒక ప్రయోగశాల. ఐహోలేలోని దుర్గ గుడి లాంటి గజ పృష్ఠాకార నిర్మాణాలు వీరి ప్రత్యేకత. అడుగు భాగం లేకుండా ఒకే రాతితో మలచిన స్తంభాలు, ముఖమండపంపై అత్యంత అందంగా చెక్కిన మిథున శిల్పాలు, గంగా, యమున నదుల ప్రతిమలు దక్కన్ పీఠభూమిపై చాళుక్యులు సృష్టించిన అద్భుతాలు. ఈ దేవాలయాల లోపలికి వెళ్తే అడుగు భాగం లేకుండా ఒకే రాతితో మలిచిన రుచక స్తంభాలు, అద్భుతమైన పైకప్పులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గుహాలయాల్లో మత్స్య చక్రం, నంది లాంటి డిజైన్లతో ఉన్న సమతల పైకప్పులు ఈ శిలా కట్టడాలకు వచ్చేసరికి బ్రహ్మ, విష్ణు, హర, గౌరీల ప్రతిమలతో ప్రాణం పోసుకున్నాయి. 5 శాఖలుగా చెక్కిన గర్భగుడి ద్వారబంధాల వద్ద గంగా, యమున నదుల ప్రతిమలు, అందమైన మిథున శిల్పాలు వీక్షకులను నేరుగా ఆ కాలంలోకి తీసుకువెళ్తాయి. చాళుక్యుల ప్రయోగాలు వాస్తుశిల్పానికి కొత్త దారి చూపిస్తే, ఆ దారిలో ఆకాశమే హద్దుగా నిర్మించిన భారీ కట్టడాలు చోళులవి. తంజావూరులో రాజరాజ చోళుడు నిర్మించిన బృహదీశ్వరాలయం ఈ భారీతనానికి సజీవ సాక్ష్యం. ఎలాంటి భారీ క్రేన్లు లేని ఆ రోజుల్లో వేల టన్నుల బరువైన గ్రానైట్ రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారు అనేది నేటి ఇంజనీర్లకు సైతం అంతుచిక్కని రహస్యం. పల్లవుల కాలంలో రథాలతో మొదలైన శిల్పకళా ప్రస్థానం చోళుల కాలానికి వచ్చేసరికి అత్యంత భారీ శిఖరాలతో, విశాలమైన ప్రాకారాలతో తన వైభవాన్ని చాటుకుంది. ఆ బృహదీశ్వరాలయ సంప్రదాయాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాడు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు. గంగా నది వరకు సాగిన తన విజయయాత్రకు చిహ్నంగా ఆయన నిర్మించిన గంగైకొండ చోళపురం దేవాలయం చోళుల శిల్పకళా వైభవానికి ఒక మకుటాయమానం. అక్కడి భారీ శివలింగం, నంది చూపర్లను అబ్బురపరుస్తాయి. చోళుల శిల్పకళ కేవలం భారీతనానికే పరిమితం కాలేదు. దారాసురంలోని ఐరావతేశ్వర దేవాలయంలో వారు రాతితో మలిసిన రథపాకారం మండపం,
అనువనువున ఉట్టిపడే కళాత్మకతకు నిదర్శనం. ఇక శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ ప్రాంగణాన్ని ఒక మహానగరంగా మార్చడంలో, అనేక మండపాలు నిర్మించి ఆలయ విస్తరణ చేయడంలో చోళుల కృషి ఎనలేనిది. భారీతనానికి చోళులు మారుపేరైతే, సాంకేతికతకు అత్యంత సున్నితమైన పనితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మన కాకతీయులు. రామప్ప, వేయి స్తంభాల గుడి లాంటి కట్టడాల్లో వారు వాడిన శాండ్ బాక్స్ టెక్నాలజీ వందల ఏళ్లుగా ఎన్ని భూకంపాలు వచ్చినా ఆ దేవాలయాలు చెక్కు చెదరకుండా నిలబడేలా చేసింది. అప్పటి వరకు వాడిన గ్రానైట్ ఇసుకరాయి కాకుండా అత్యంత కఠినమైన నల్లటి బసాల్ట్ రాతిపై కాకతీయ శిల్పులు చెక్కిన నగిషీలు, దారం పోగు కూడా దూరేంత సన్నని రంధ్రాలు ప్రపంచ శిల్పకళా చరిత్రలోనే ఓ అంతుచిక్కని అద్భుతం. అయితే వారి శిల్పకళా వైభవం కేవలం ఈ 2 దేవాలయాలకే పరిమితం కాలేదు. ములుగు అడవుల మధ్య ప్రశాంతంగా కొలువుదీరిన కోటగుళ్ళు కాకతీయుల మరో అద్భుత సృష్టి. అక్కడి సభా మండపాలు, రాతిపై జీవం పోసుకున్నట్లు ఉండే మదనిక శిల్పాలు ఈనాటికి చూపర్లను కట్టిపడేస్తాయి. అలాగే కటాక్షపూర్లోని శివాలయం వారి నిర్మాణ శైలిలో వైవిధ్యాన్ని కళ్ళకు గడుతుంది. ఇక వారి శిల్పకళా ప్రస్థానంలో శిఖరాగ్రం ఓరుగల్లు కోట. శత్రు దుర్భేద్యమైన మట్టికోట మరియు రాతికోట నిర్మాణంలో వారు ప్రదర్శించిన వ్యూహాత్మక నైపుణ్యం అద్వితీయం. కోట మధ్యలో నేటికి గంభీరంగా నిలబడిన 4 కీర్తి తోరణాలు ఏకశిలపై వారు చెక్కిన అద్భుతమైన పనితనానికి, వారి రాజసానికి శాశ్వత ప్రతీకలు. పల్లవులతో మొదలైన రాతి నిర్మాణాల ప్రస్థానం చాళుక్య, చోళ, కాకతీయుల చేతుల్లో అద్భుతంగా సానబట్టి విజయనగర సామ్రాజ్యం నాటికి ద్రావిడ వాస్తుశిల్పం తన శిఖరాగ్రానికి చేరుకుంది. తుంగభద్ర నదీ తీరాన ఉన్న వారి రాజధాని హంపి నగరమే ఇందుకు సజీవ సాక్ష్యం. ఇక్కడి అద్భుతమైన దేవాలయాలు, రాతి కట్టడాలు వారి శిల్పకళా నైపుణ్యానికి పరాకాష్ట. విజయనగర రాజుల శిల్పకళా వైభవం కేవలం వారి రాజధానికే పరిమితం కాలేదు. ప్రాచీన దేవాలయాలకు అత్యంత భారీ గోపురాలు, వందల స్తంభాలతో కూడిన విశాలమైన మండపాలు జోడించడంలో స్పష్టంగా కనిపిస్తుంది. అరుణాచలంలోని ఆకాశాన్ని తాకే గంభీరమైన రాయగోపురాలు, అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి క్షేత్రాల్లో వారు నిర్మించిన అద్భుతమైన ప్రాకారాలు, కళ్యాణ మండపాలు ఇందుకు సజీవ సాక్ష్యాలు. ఈ మండపాలలోకి అడుగు పెడితే గుర్రాలు మరియు సింహాలపై వీరులు స్వారీ చేస్తున్నట్లుగా ఒకే రాతితో చెక్కిన భారీ యాలి స్తంభాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఇలాంటి అద్భుతమైన భారీ నిర్మాణాలు ద్రావిడ వాస్తుశిల్పాన్ని శిఖరాగ్రానికి చేర్చాయి. అలాంటి కళ్యాణ మండపాలకు, విజయనగర శిల్పుల పనితనానికి అత్యుత్తమ ఉదాహరణ విష్ణుకంచిలోని 100 స్తంభాల మండపం. ఈ మండపంలోకి అడుగు పెడితే 2 కళ్ళపై గాల్లోకి లేచి నిలబడిన ఉప్పొంగుతున్న గుర్రాలు, వాటిపై స్వారీ చేస్తున్న వీరులు మరియు సింహాలను పోలిన భారీ యాలి స్తంభాలు మనకు స్వాగతం పలుకుతాయి. ఒకే రాతిలో ప్రాణం పోసుకున్న శిల్పకళా చాతుర్యం మరియు భారీ నిర్మాణాలు ద్రావిడ వాస్తుశిల్పాన్ని అక్షరాల శిఖరాగ్రానికి చేర్చాయి. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక్కో సామ్రాజ్యం శిలల ద్వారా తమకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకుంది. ఇవి కేవలం రాళ్ళు కావు, భవిష్యత్ తరాలకు మన పూర్వీకులు వదిలి వెళ్ళిన శాశ్వతమైన సందేశాలు, మన వాస్తుశిల్ప పరిణామానికి సజీవ సాక్ష్యాలు. కాలం మారిన, సామ్రాజ్యాలు అంతరించిన ఆనాటి శిల్పుల నైపుణ్యం, వారి కఠోర శ్రమ మాత్రం నేటికి బతికే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు తమిళనాడులోని మహాబలిపురం లాంటి చోట్ల నేటికి ఆ ఉలి చప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడ తయారవుతున్న ఈ అద్భుతమైన దేవతామూర్తులు, సున్నితమైన నగిషీలు వేల ఏళ్ల మన ప్రాచీన వాస్తుశిల్ప వారసత్వాన్ని తదుపరి తరాలకు సజీవంగా అందిస్తూనే ఉన్నాయి. మన శిల్పకళ వైభవాన్ని తెలిపే ఈ చారిత్రక ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం ఓరుగల్లు అందాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.